జ్యోత్స్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేయడం కోసం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే "ఆగు ఆగు, పారుకు మాత్రం ఈ భోజనం పెట్టకు. వేరే భోజనం పెట్టాలి. అది నేనే స్వయంగా తయారు చేశాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే "అవునా? నా కోసం నువ్వు తయారు చేశావా? సరే అయితే తింటాను. ఎందుకు తినను? నా కోసం ఏదో స్పెషల్‌గా చేసే ఉండాలి కదా! ఏదేది ఇలా ఇవ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "ఇదిగో ఇదే నీకోసం పారు" అని చెప్పేసి అయితే ఉడకబెట్టిన కాయగూరలన్నింటినీ ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే "ఏంటి ఇవి నాకా? వీళ్ళందరూ మంచి మంచి భోజనం తింటూ ఉంటే నేను ఉడకబెట్టిన కూరగాయలు తినమంటావా? ఛీ! నేను తినను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "డాక్టర్ నిన్ను ఇవే తినమన్నాడు పారు. లేదంటే నువ్వు ఏదో ఆశ్రమానికి పంపించేయడమే నిన్ను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే "ఏంటి వీడికి బుక్కయిపోయినట్లుగా ఉన్నానే, ఇవేమీ తినలేను గానీ ఒక గ్లాస్ జ్యూస్ ఏదైనా ఇవ్వు చాలు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "జ్యూస్ కూడా నీకు రెడీగానే ఉంది. ఇదిగో ఈ జ్యూస్ తీసుకో" అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే "ఇదేంట్రా గ్రీన్ కలర్‌లో ఉంది. ఓహో! నా కోసం పైనాపిల్ జ్యూస్ తీసుకొని వచ్చావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "ఇది పైనాపిల్ జ్యూస్ కాదు పారు. ఇది కాకరకాయ జ్యూస్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే "ఏంటి ఇది కాకరకాయ జ్యూసా? ఇది ఎలా తాగలరా నేను? నేను తాగలేను, ఇది తినలేను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "అయితే నువ్వు ఆశ్రమానికే వెళ్ళడమే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం "అయ్యయ్యో! అలా అస్సలు వద్దు. ఇవే ఎలాగోలా తింటానులే" అని చెప్పేసి అయితే అవే ఇష్టం లేకుండా తింటూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం "ఇవైతే ఎలాగో తినేస్తాను కానీ ఆ జ్యూస్ మాత్రం నేను తాగలేనురా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే "దీనికో ట్రిక్ నా దగ్గర ఉంది. అదేంటో చెప్పనా? ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే తను కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే "ఇదిగో ఇప్పుడు ఇలా తాగేయ్. అసలు నీకు అలా తాగినట్లుగానే అనిపించదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఇక తప్పించుకోలేక ఆ జ్యూస్‌నైతే ఎలాగో తాగేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అది చూసి చాలా అసహ్యించుకుంటూ ఉంటారు. పారు అయితే వామిటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం "ఏంటి మీరిద్దరూ ఇంత మౌనంగా ఉన్నారు? మీకు ఏ సమస్య ఉన్నా సరే అవి మీరు 4 గోడల మధ్యన ఎలాగో ఒకలాగా పరిష్కరించుకోండి. కానీ ఇలా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు" అని చెప్పేసి అయితే సుమిత్రాను దశరథను చూసి అంటూ ఉంటాడు. తను భోజనం చేసేసి అక్కడి నుండి లెగిచిపోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ మామయ్య అక్కడి నుండి లెగిసిపోవడంతో సుమిత్ర కూడా చెయ్యి కడుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న దశరథ్ కూడా సరేనని చెప్పి తను కూడా చెయ్యి కడుక్కొని తినకుండానే లెగిచిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం "వీళ్ళిద్దరిని ఎలా కలపాలనుకుంటున్నావు బావ? అది ఇంపాసిబుల్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే "బావ ఏదో ఒకటి చెయ్యి బావ, మునుపటిలాగా ఇల్లు మొత్తం కళకళలాడేటట్లు చెయ్యు" అని చెప్పి అంటూ ఉంటుంది.